ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి రాత్రి బైబిల్ స్టడీ కొరకు ప్రభు సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం. నిర్గమాకాండము 7వ అధ్యాయము ఈ దినం బైబిల్ స్టడీ పాఠ్యాంశముగా మనం కలిగి ఉంటాం. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును ఐగుప్తు యొక్క దాసత్వము నుండి విడిపించుట కొరకై తన దాసుడైనటువంటి మోషేను అహరోనును దేవుడు ఎన్నిక చేసుకుని వారిని తన యొక్క ఉద్దేశములను వారికి తెలియపరిచి తన కార్యముల కొరకై మరి దేవుడు వారిని ఐగుప్తు దేశాన్ని పంపిస్తూ వచ్చాడు. ఫరోను కలుసుకొని దేవుని ప్రజల యొక్క బంధకాల నుండి వారిని విడిపించి వారు దేవునిని సేవించినట్లు, వారు దేవునికి ఇష్టలై జీవించినట్లు మరి వారిని విడుదల చేయాలని మోషే అహరోనులు ఫరోను కలుసుకున్నట్లుగా గత వారంలో 5వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తూ వచ్చినాం. వారు మొట్టమొదటిగా మరి ఆ వచనమును బట్టి మనం గమనిస్తూ ఉంటే వారు ఫరోను కలుసుకునేటువంటి సందర్భం కనబడుతుంది. అయితే 5వ అధ్యాయంలో ఫరో ఇశ్రాయేలు ప్రజలను విడుదల చేయడానికి బదులుగా మరి ఎక్కువైనటువంటి కఠినమైనటువంటి ఆ నైజాన్ని కనుపరిచి ఇశ్రాయేలు ప్రజలు నిందించి బాధించి వారి శ్రమను మరి అధికంగా చేస్తూ వచ్చినటువంటి వాడుగా 5వ అధ్యాయం అంతట్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. తిరిగి 6వ అధ్యాయానికి వచ్చినప్పటికీ మరి ఏ కార్యము మరి దేవుడు మోషే అహరోనుల ద్వారా చేయించలేదు. కానీ ఈ 6వ అధ్యాయంలో ఇంచుమించుగా మొదటి నుండి 9వ వచనం వరకు మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుడు మోషే అహరోనులు మరింత బలపరిచి ఫరోను కలుసుకోవడానికి, ఫరో యొద్ద వారు ఏం మాట్లాడాలి, వారు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని వారికి నేర్పిస్తూ వచ్చాడు. తిరిగి 10 నుండి మరి చివరి వచ్చిన వరకు మనం చూస్తూ వచ్చినప్పుడు ఇశ్రాయేలు లెక్క మరి గోత్రాల్లో ప్రాముఖ్యమైనటువంటి గోత్రాలుగా ఎంచబడినటువంటి వాటిలో మరి ముఖ్యంగా లేవి గోత్రాన్ని గురించినటువంటి ఆ జనసంఖ్య వివరణ అనేది కూడా అధ్యాయాల్లో చూస్తూ వచ్చినాం. తిరిగి 7వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుడు మరలా మోషేను దర్శిస్తూ వచ్చినాడు. ఈ మొదటి 7 వచనాల్లో అనగా మొదటి పేరాంతట్లో మనం గమనిస్తుంటే దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. మోషేను బలపరుస్తూ వచ్చినాడు. అనగా దేవుని కార్యములు చేయడానికి కొరకైనటువంటి సామర్థ్యాన్ని తిరిగి మోషేకు తిరిగి ఇవ్వడం అనేది మనం ఈ యొక్క వాక్య భాగాల నుండి గమనిస్తూ రావచ్చు. అంటే పరిస్థితులను బట్టి మోషే కొంత నిరాశపడుతూ ఉన్నాడు. మరి ఫరో యొక్క కఠినత్వాన్ని బట్టి కానీ ప్రజలు కూడా మరి విసిగి చెందినటువంటి వారై, మనోవ్యాకులానికి గురైనటువంటి వారై, వారు అనుభవిస్తున్నటువంటి కఠినమైనటువంటి దాసత్వాన్ని బట్టి మోషే వారికి ఎంతగా మరి వివరిస్తూ వచ్చినప్పటికి కూడా వారు దాన్ని గ్రహించలేకపోతూ వచ్చినటువంటి వారు ఉన్నారు. అలాంటి సమయాల్లో దేవుడు మోషేను తిరిగి బలపరచవలసినటువంటి అవసరం కావాల్సి వచ్చింది. 7వ అధ్యాయంలో కూడా మొదటి 7 వచనాల్లో మనం చూస్తుంటే దేవుడు మోషేతో తిరిగి మాట్లాడుతూ వచ్చినటువంటి సందర్భమే మళ్ళా తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి 2 వచనాల్లో చూస్తే మోషేతో దేవుడు అంటున్నాడు, చదువుదాం. కాగా యెహోవా మోషేతో ఇట్లెన్నో, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. నేను నీకు ఆజ్ఞాపించు యావత్తును నీవు పలుకవలెను. ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలును పోనీవలనని నీ అన్న అయిన అహరోను అతనితో చెప్పును. కానీ ఇక్కడ మోషేకు చెప్తున్నాడు దేవుడు, మరి ఆ మోషేని గురించి చెప్తున్నాడు, నీవు ఫరోకు దేవునిగా నియమిస్తున్నాను. మరి 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే కనుక నిర్గమాకాండంలో
దేవుడు అన్నాడు, అహరోనుకు నిన్ను దేవునిగా నియమిస్తున్నానని చెప్పినాడు. కానీ 7వ అధ్యాయానికి వచ్చినప్పటికీ దేవుడు మాట్లాడుతున్నటువంటి విధానం గమనిస్తుంటే, మరి ఇప్పుడు ఫరోకు మోషే దేవుడుగా కనబడుతున్నాడు. అనగా దేవుని యొక్క మరి సందేశమును పుచ్చుకునేటువంటి వాడు, లేక దేవుని యొక్క సందేశాన్ని తీసుకునేటువంటి వాడుగా, లేక దేవుని యొక్క వాక్యం యొక్క నడిపింపగలిగినటువంటి వాడుగా మోషేను మనం చూడవచ్చు. కనుక దేవుని యొద్ద నుండి ఏది తీసుకుంటున్నాడో, లేక ఏది పుచ్చుకుంటున్నాడో, లేదు వింటున్నాడో వాటిని ఆ ఫరోకు మరి అహరోను ద్వారా ఫరోకి దేవుడు తెలియచేసేటువంటి ఒక నియమాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. కనుకని దేవుడు అతన్ని మరి ఘనమైనటువంటి అనుభవంతో పిలవడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు. దేవుని యొక్క లేఖనాల్లో చూస్తూ వచ్చినప్పుడు 82వ కీర్తనలో 6వ వచనంలో చూస్తే దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట చూస్తే, దేవుని యొక్క మరి వాక్యం కలిగినటువంటి వారిని, లేక దేవుని చేత నడిపించబడేటువంటి వారిని దైవములు అని దేవుని యొక్క వాక్యము సంబోధించుట 82వ కీర్తన 6వ వచనంలో చూస్తాం. అంతేకాదు యోహాను సువార్తలో కూడా ప్రభు పలుకుతూ వచ్చినాడు, మరి దేవుని వాక్యం ఎవరి యొద్దకు వస్తుందో వారి దైవములని మీరు ఎరగరా అని యోహాను సువార్త 10:35లో కూడా మరి మన ప్రభు పలికినటువంటి సందర్భం మనకు తెలుసు. కనుక దేవుని వాక్యం కలిగినటువంటి వారిని దైవములు అని దేవుని యొక్క లేఖనము జ్ఞాపకం చేయడం చూస్తాం. కనుక దేవుని యొక్క వాక్యము మోషే యొక్క మరి నోటిలోనికి దేవుడు పెడుతూ ఉన్నాడు. దేవుడు తన నోరుగా అతన్ని వాడుకుంటూ వస్తున్నాడు. తన ఆలోచనను మరి మోషేకు దేవుడు మోషేకు బయలుపరుస్తూ వస్తున్నాడు. దేవునికి ఉద్దేశములు మరి దేవుడు మోషేకు తెలియచేస్తూ ఉన్నాడు. లేక దేవుని యొక్క ప్రణాళికను మరి దేవుడు మోషేకు తెలియచేస్తున్నాడు. అనగా మొట్టమొదటిగా మరి ప్రతి విషయము కూడా దేవుని ప్రజలతో నేరుగా మాట్లాడడం లేదు దేవుడు, లేక ఫరోతో నేరుగా దేవుడు మాట్లాడడం లేదు. కానీ ప్రతి విషయము కూడా ముందుగా దేవుడు మోషేకి తెలియచేసి మోషే ద్వారా ప్రతి కార్యమును జరిగించుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకంటే మరి అంచెదినాల్లో తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశం దేవునికి చిత్త ప్రకారం నెరవేర్చబడవలసి ఉంది. ఆయన అంచెదినములలో తన కుమారుని ద్వారా మాట్లాడడానికి ఇష్టపడినటువంటి దేవుడు మరి పూర్వక దినములలో మరి ప్రవక్తల ద్వారా మరి ఇంకా ఆయతమైనటువంటి వ్యక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడనేది దేవునికి వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక చూస్తాం. 1వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 1-2 వచనాలు చూస్తాం. పూర్వకాలముందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. కనుక తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఉన్నతమైనటువంటి ప్రత్యక్షత ఇంకా భూలోకంలోనికి రాకపోవడమే దేవుడు తన ప్రవక్తల ద్వారా మరి మాట్లాడుతూ వచ్చినటువంటి వాడుగా చూస్తున్నాం. అనగా దేవుడు నేరుగా మరి ప్రజలతో మాట్లాడినటువంటి అనుభవం కాదు, కానీ తన కుమారునితో మాట్లాడుతూ వచ్చాడు, లేక ఆ ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. ఆ ప్రవక్తల నోటి నుండి పలకబడినటువంటి మాటలే మరి ఆ ప్రజలకు వెల్లడి చేయడానికి ఆ ప్రవక్తగా మరి మోషేకు అహరోనును దేవుడు నియమిస్తూ వచ్చాడు. మనం చూస్తూ వచ్చినప్పుడు నిర్గమాకాండం 7వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాటను బట్టి గమనిస్తుంటే, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. అంటే ప్రవచించేవాడు, ఉచ్చరించేవాడు, ప్రవచించేవాడిని ప్రవక్త అని దేవునికి వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. కనుక మోషే మరి దేవునికి సన్నిధిలో నత్తివాడినని, మరి నోటి మాంద్యం గలవాడినని, మరి నేను స్పష్టంగా మాట్లాడలేనని, ఈ రకంగా మరి మోషే తన యొక్క అనుభవాల గురించి చెప్తూ వచ్చినప్పుడు దేవుడు మోషేను మరి దేవునిగా నియమించి స్పష్టంగా మాట్లాడగలిగిన, లేక మాటల్లో ఎంతో నేర్పుగా మాట్లాడగలిగినటువంటి అనుభవం కలిగినటువంటి వాడు అహరోను గనుక దేవుడు ఆ రీతిగా నియమిస్తూ వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక మెట్టికి భాగాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు మరి దేవుని కార్యములను మరి దేవుడు ఏది ఆజ్ఞాపిస్తూ వచ్చినాడో వాటన్నిటినీ వారు నెరవేర్చవాలనేది దేవునికి ఉద్దేశంగా ఉంది. అంతేకాదు మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుడు ఆయా కాలాల్లో తన భక్తులను మరి ప్రవక్తలుగా వారిని జ్ఞాపకం చేస్తూ వస్తుంట కూడా చూస్తూ వచ్చినప్పుడు ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనంలో మరి అబ్రహామును గురించి
మరి దేవుడు మాట్లాడుతూ వస్తాడు, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు అని అన్య దేశపు రాజు ఎదుట దేవుడు పలికినటువంటి సందర్భం చూస్తాం. తిరిగి నిర్గమకాండంలో కూడా 4వ అధ్యాయంలోనే అహరోను గురించి ఆ దేవుడు జ్ఞాపం చేస్తూ వచ్చాడు. 15-16 వచనాలు మనం చూస్తూ వస్తే ఆ అహరోనుని గురించి దేవుడు మాట్లాడినటువంటి సందర్భం కనబడుతోంది. కనుక దేవుడు ఆజ్ఞాపించినటువంటి వాటన్నిటినీ మరి వారు నెరవేర్చవాలని 2వ వచనము నిర్గమకాండం 7వ అధ్యాయం 2వ వచనంలో మనం జ్ఞాపం చేసుకుంటూ వస్తాం. కనుక వాటన్నిటినీ మోషే అహరోనుకు తెలియచేయవలసి ఉంది అనేది కూడా మనం ఇక్కడ గమనించవలసి ఉంటుంది. తిరిగి 3వ వచనానికి వచ్చినప్పుడు దేవుడు చేయబోయేటువంటి కార్యాలు ఏ రీతిగా ఉండబోతున్నాయి. దేవుడు ఐగుప్తులో లేక ఫరో ఎదుట ఐగుప్తు ప్రజల మధ్యలో ఆయన ఏ కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడో వాటిని కొన్నిటిని ఇక్కడ మనకు జ్ఞాపం చేస్తూ వచ్చినాడు. చూడండి దేవుడు ఏం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడో 3వ వచనంలో, అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసేదను. ఈ భాగానికి వచ్చేటప్పటికి మరి దేవుడు ఐగుప్తు దేశంలో అప్పటికి ఇంకే రకమైనటువంటి సంఘటన చేయలేదు. కేవలము 5వ అధ్యాయం 1వ వచనంలోనికి వెళ్ళినప్పుడు కేవలం మోషే అహరోనులు వెళ్ళి ఏ విధమైనటువంటి సూచక్రియలు చేయలేదు, కానీ మరి విడుదల చేయాలనేటువంటి సమాచారం మాత్రమే వారు ప్రకటిస్తూ వచ్చారు. అయితే దేవుడు ఇప్పుడు అంటున్నాడు, నేను ఐగుప్తు దేశంలో మహత్కార్యాలు చేస్తాను, సూచక క్రియలు చేస్తాను, కనుక వాటిని విస్తరింపజేస్తాను అని దేవుడు మోషేతో తెలియచేస్తున్నాడు. అంతేకాదు 4వ వచనానికి వచ్చేటప్పటికి అతడు కఠినమైన హృదయం కలిగిన వాడే 3వ వచనంలో ఉంటాడు. ఫరో మీ మాట వినడని 4వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే మరి ఐగుప్తు దేశం మీద ఆయన తన చేయిని చాపాలని ఇష్టపడుతున్నాడు. మరి ఐగుప్తు యొక్క దేశంపై మహత్కార్యములను చేసి మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుడు చేసినటువంటి కార్యాలను గురించి దేవునికి వాక్యాల్లో ఆయా వాక్య భాగాలు ఒకవేళ కనుక మనం మరి ఓపికతో చదవగలిగితే కొన్ని వచనాలు మనం చూడవచ్చు. ఈ 11వ అధ్యాయంలోని 9వ వచనంలో నిర్గమకాండంలో రాస్తూ వచ్చినాడు. అదే రీతిగా మరి కీర్తన గ్రంథం 78వ అధ్యాయము 43 నుండి 51వ వచనం వరకు రాస్తూ వచ్చాడు. తిరిగి కీర్తన గ్రంథంలోని 105వ అధ్యాయంలో 26 నుండి 36 వచనం వరకు రాస్తూ వచ్చినాడు. తిరిగి కీర్తన గ్రంథము 135వ అధ్యాయం 9వ వచనంలో మనం ఈ భాగాలను కనుక కొంచెం ఆలోచన చేస్తే దేవుడు ఎన్నో ఇశ్రాయేలు ప్రజల మధ్య చేసిన లేక ఐగుప్తు దేశంలో చేస్తూ వచ్చినటువంటి ఆ సూచక్రియలు మహత్కార్యాలు వాటి యొక్క వివరణ మనకు కనబడుతుంది. ఆ వచనాల్లో మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుడు వారి మీదకి ఏమేమి పంపిస్తూ వచ్చినాడు, మరి ఆ పామును ఎలా మరి పంపిస్తూ మరి పామును పంపడం ద్వారా వారికి ఫరోకు ఇశ్రాయేలు ప్రజలు క్షమించాలి ఐగుప్తీయులకు ఎటువంటి హెచ్చరికలు ఇస్తూ వచ్చినాడు. అది మాత్రమే కాదు, మరి తిరిగి ఆ కప్పలను పంపడం ద్వారా లేక మిడతలను మరి వారి ఆహారమును మరి నష్టపరుచున్నట్లుగా వడగండ్లను మరింటి వాటిని పంపించడం ద్వారా ఏ రీతిగా వారికి తీర్పు తీరుస్తూ వచ్చినాడో మరి వాక్య భాగాల నుండి మనం గమనిస్తూ రాగలం. ఇలా వాటన్నిటిని బట్టి మనం చూస్తూ ఉంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు, దేవుడు అంటున్నాడు, నా చెయ్యి ఐగుప్తు మీద నేను వేస్తాను. 4వ వచనం గమనించండి. నిర్గమకాండం 7వ అధ్యాయం 4వ వచనం, ఫరో మీ మాట వినడు కానీ నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి. కనుక దేవుడు ఏమంటున్నాడంటే నా చెయ్యిని ఐగుప్తు మీద వేస్తాను. దేవుని హస్తము మరి ఆశీర్వాదకరమైనటువంటి హస్తమే. ఎవరికంటే ఆయనందు భయభక్తులున్నటువంటి వారికి. ఆయన హస్తము బలమైన హస్తం, దీవించే హస్తం, మరి ఆశీర్వదించేటువంటి హస్తం, రక్షించేటువంటి హస్తం, అంతేకాదు సృష్టించిన హస్తం. ఆయన చేతులతోని మరి నిర్మాణం చేస్తూ వచ్చినాడు. అంతేకాదు ఆయన మన కొరకై తన చేతుల్లోని మనల్ని చెక్కి ఉంచుకోవడానికి ఇష్టపడుతూ వచ్చినాడని కూడా మరి ప్రవక్త యెషయా ద్వారా 49వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అలాంటి దీవించేటువంటి హస్తము, ఆదరించేటువంటి హస్తము మరి ఇక్కడ ఐగుప్తుపై దేవుడు ఏ రీతిగా ఉంచాలని ఇష్టపడుతున్నాడంటే అది శిక్ష విధించేటువంటి హస్తంగా దేవుడు చాపించాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు అంటున్నాడు మోషేతోటి, నా చేతిని ఐగుప్తు మీద వేస్తాను. ఎందుకంటే దేవుని చెయ్యి దేవుని ప్రజలైనటువంటి వారికి ఎంతో ప్రయోజనం కలిగించేదై ఉంటే అదే దేవుని చెయ్యి దేవునికి విరోధముగా ఉండేటువంటి వారికి ఎంతో ఇబ్బందిని కలిగించేటువంటిదై ఉంటుంది. కనుకనే ఇక్కడ మనం ఒక వాక్య భాగాన్ని చూస్తుంటే కీర్తన గ్రంథం చూడండి,
కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 2వ వచనం. కీర్తన 35:2. మొదటి నుండి చదువుతాను. యెహోవా, నీ కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. దేవుని కోపం ఎవరి మీద ఉంటుందో, లేక దేవుని కోపానికి అనుకూలమైనటువంటి రీతిగా ప్రవర్తించేటువంటి వారు ఉంటారో, దేవునికి విరోధముగా నడుచుకునేటువంటి వారు ఉంటారో, అట్టి వారిపై దేవుని యొక్క చెయ్యి ఏ రీతిగా ఉంటుందంటే భారమైనదిగా మార్చబడుతుంది. వారికి ఆశీర్వాదము, మేలు, క్షేమం ఇచ్చేది కాదు, వారికి మేలులు చేసేది కాదు, వారికి ఆరోగ్యం ఇచ్చేది కాదు, వారి సంతోషం ఇచ్చేదిగా ఉండదు. వారి పాపమును బట్టి వారి దేవుని యొక్క చెయ్యి వారి మీదకి భారముగా నిలిపి ఉంటుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుక దేవుని యొక్క చెయ్యి ఆశీర్వాదకరమైనటువంటి చెయ్యి, కానీ ఆయనకు విరోధముగా ఉన్నటువంటి వారిపై విషయమైతే మాత్రము దేవుడు ఆయన చేతిని భారమైందిగా ఉంచుతాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఒక ఉదాహరణ మనం చూడగలిగితే దేవుని యొక్క వాక్యంలోని మనం చూడండి. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో మందస్సము తీసుకుని వెళ్ళినటువంటి ఆ అన్యజనులు ఎలాంటి పరిస్థితుల మధ్యలో వారు చిక్కుబడుతూ వచ్చినారో దేవుని యొక్క వాక్యంలోని మనం చూడవచ్చు. చూడండి, 3 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుదాం. 3 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు. యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను. అష్టోదు వారిని దాని సరిహద్దులోనున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా, అష్టోదు వారు సంభవించిన దానిని చూచి, ఇశ్రాయేలు దేవుని హస్తము మన మీదను మన దేవతల మీదను దేవతకు దాగోను మీదను బహుభారముగా ఉన్నది. ఆయన మందస్సము మన మధ్య ఉండుటయే దీనికి కారణము కదా. అది ఇక మన మధ్య ఉండకూడదని చెప్పుకొని ఫిలిష్తీయుల సరదారులందరినీ పిలువనంపించి, ఇశ్రాయేలు దేవుని మందస్సమును మనము ఏమి చేయదమని అడిగిరి. అందుకు వారు, ఇశ్రాయేలు దేవుని మందస్సము ఇక్కడ నుండి గాతు పట్టణమును పంపుడని చెప్పగా, జనులు ఇశ్రాయేలు దేవుని మందస్సమును అక్కడ నుండి గాతునకు మోసుకొని పోయి. 9వ వచనం. అయితే వారు అష్టోదు నుండి గాతునకు దాన్ని మోసుకుపోయిన తర్వాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకును పిన్నలకును రహస్య స్థలములో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసెను. ఇంకా అనేక వచనాలు మనం చూడవచ్చు. ఈ భాగంలో మనం గమనిస్తుంటే ఆ ఫిలిష్తీయులు దేవుని యొక్క మందసాన్ని తమ మీదకు తీసుకుని వెళ్ళినప్పుడు వారి మీద దేవుని హస్తం ఏ రీతిగా పనిచేస్తుందో చూస్తున్నాం. వారు దేవుని ఎరిగినటువంటి వారు కారు. వారు నమ్మినటువంటి దాగోను అనుభవం కూడా దేవునికి వ్యతిరేక్తమైనటువంటి అనుభవమే. వారు దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వెళ్ళి పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి దేవుని యొక్క కార్యములను తీసుకుని వెళ్ళి వారు తమ యొక్క దేవత ఆ స్తంభములు లేక దేవత ఉండేటువంటి చోట్ల దాన్ని నిలిపి వచ్చినప్పుడు ఎంతో నష్టాన్ని వారు పొందినట్లుగా 5వ అధ్యాయంలో మనం చదువుతూ వస్తాం. అంటే దేవుని హస్తము వారి మీద భారము బహుభారముగా ఉన్నది. 7వ వచనం గమనిస్తుంటే, తమ దేవతకు దాగోను మీదను దేవుని హస్తము మన మీదను మన దేవతకు దాగోను మీదను బహుభారముగా ఉన్నదే అని వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే దేవునికి విరుద్ధమైనటువంటి స్వభావమైనటువంటి మనుషులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మన ఉదాహరణను గమనించవచ్చు. కనుక ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు, ఐగుప్తు దేశం మీద నా చేతిని నేను చాపుతాను. ఎప్పుడైతే దేవుడు ఐగుప్తు దేశం మీద తన చేతిని చాపడానికి ఇష్టపడ్డాడో, ఐగుప్తు దేశంలో అనేకమైనటువంటి శ్రమలు వారు అనిపిస్తూ వచ్చారు. ఇలా ఇశ్రాయేలు ప్రజలను బాధిస్తున్నామని ఒక ప్రక్కన తలంచుతున్నా, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళు ఉన్న కారణం చేత, రెండవది దేవుని విరోధముగా వెళుతున్న కారణం చేత, మోషే అహరోన్లు దేవుని ఏర్పాటు పొందినటువంటి దేవుని పనివారైనటువంటి మోషే అహరోన్లు వ్యతిరేకంగా వారు వెళుతున్నటువంటి హేతువు చేత దేవుడు వారిని ఏ రీతిగా శిక్షాదండను గురి చేస్తున్నాడు అనేది తర్వాత భాగాల్లో మనం చూస్తూ రావచ్చు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నా చెయ్యి ఐగుప్తు మీద నేను వేస్తాను, వేసి నేను గొప్ప తీర్పు చేత నా సేనలను ఇశ్రాయేలు ప్రజలైన నా ప్రజలను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించేదను. ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను గొప్ప తీర్పు తీరుస్తాను. దేవుడు
ఐగుప్తీయులకు గొప్ప తీర్పు తీర్చాలని ఇష్టపడుతున్నాడు. మరి ఐగుప్తు యొక్క మరి దేవతలన్నిటికీ దేవుడు తీర్పు తీరుస్తానని దేవుడు ముందుగానే తెలియచేస్తున్నాడు. చూడండి, ఆ నిర్గమాకాండంలోని 12వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే దేవుడు ఐగుప్తు యొక్క దేవతలకు తీర్పు తీరుస్తాను అని దేవుడు తన యొక్క హెచ్చరికను జ్ఞాపం చేస్తున్నాడు. 12వ అధ్యాయము నిర్గమాకాండము 12వ వచనం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశం ముందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లోనే కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతతి అంతయు చతము చేసి ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చేదను, నేను యెహోవాను. కనుక దేవుడు చెప్తున్నాడు, ఐగుప్తు దేవతలన్నిటికీ తీర్పు తీరుస్తాడు. ఇలా ఐగుప్తీయులకు మరి ఆశ్రయముగా, లేకపోతే ఐగుప్తీయులకు మరి పూజార్హమైనటువంటి సంగతులుగా ఏవి ఎంచుకుంటూ వచ్చినారో వాటన్నిటికీ దేవుడు తన తీర్పును విధించడానికి మరి తన చేతిని ఆ ఐగుప్తుపై ఉంచడానికి ఇష్టపడుతున్నట్లుగా ఈ లేఖనాలు మనకు జ్ఞాపం చేస్తున్నాయి. అంతేకాదు 11వ అధ్యాయంలో కూడా చూస్తుంటే ఆ దేవుడు తన తీర్పును మరి ఇశ్రాయేల్ ఐగుప్తులకు ఏ రీతిగా విధించాలని ఇష్టపడుతున్నాడో మనం గమనించగలం. చూడండి, 11వ అధ్యాయము నిర్గమాకాండము 5వ వచనం. అప్పుడు సింహాసనం మీద పిల్ల మొదలుకొని తిరుగలి విసురు దాని తొలిపిల్ల వరకును ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు, జంతువులలోనూ తొలిపిల్లలను అన్నియు చచ్చును. అనగా మరి దేవుని యొక్క తీర్పులో మరి ఆ గొప్పవాడనేది లేదు, సామాన్యుడనేది లేదు అనేది మనం ఇక్కడ గమనించాలి. అంటే దేశంలో గొప్పవారు అనిపించుకునేటువంటి వారికి అదే తీర్పు, మరి దేశంలో సామాన్యమైనటువంటి జీవన విధానం కలిగి సామాన్యమైనటువంటి పనిపాట్లు చేసుకునేటువంటి వారికి కూడా అదే విధమైనటువంటి తీర్పును దేవుడు ఐగుప్తులోని పంపించడానికి 11వ అధ్యాయం నిర్గమాకాండం 5వ వచనంలో మరి ఆ తీర్పును విధిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే దేవుడు తీర్పు విషయంలో కూడా మరి ఎంత ఖచ్చితమైనటువంటి విధానము అనుసరిస్తున్నాడో మనం గమనించవలసి ఉంటుంది. కనుకనే లోకములో మరి దేవుని విరుద్ధమైనటువంటి కార్యాలు, దేవునికి మరి విరోధమైన కార్యాలు ఎవరైనా చేస్తే కూడా దేవుడు ఎన్నడూ సహించేటువంటి వాడు కాడు. ఎందుకంటే దేవుని కార్యములను మరి దేవుని యొక్క ఆత్మను ఎన్నడు కానీ వ్యతిరేక్తపరచొద్దని ప్రభు జ్ఞాపం చేస్తూ వచ్చాడు. ఎన్నడూ దేవుని ఆత్మను దూషించేటువంటి వానికి మరి ఈ యుగమందైనను రాబోయేటువంటి యుగమందైన కూడా మరి క్షమాపణ దొరకదు. ఒకవేళ మనుష్య కుమారుని ద్వేషించినప్పటికీ ఒకవేళ క్షమాపణ దొరుకుతుందేమో, కానీ పరిశుద్ధాత్మను ద్వేషించే వారికి మరి నిత్యమైన దండన ఉందనేది దేవునికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అందు మాత్రమే కాదు, అది దేవుని యొక్క సంఘము అనగా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘాన్ని కూడా ఎవరైనా నష్టపరిస్తే కూడా మరి దానికి క్షమాపణ ఉండదండి దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ వస్తాం. కనుకనే ఇలాంటి మరి శిక్ష అనేటువంటిది మరి తప్పించుకునే జాలైనటువంటి శిక్షగా మనం చూస్తున్నాం. కనుకని అంతేకాదు, ఇంకా 20వ అధ్యాయం ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళేటప్పటికీ దేవుడు ఆ రెండవ తీర్పులోనికి మరణంలోనికి నిత్యమైనటువంటి మరణంలోనికి వెళ్ళేటువంటి కొంతమంది యొక్క లిస్టు కూడా అక్కడ రాయబడుతూ వచ్చింది. మరి అలాంటి వారికి ఎన్నడూ క్షమాపణ అనేటువంటిది లభించేటువంటిదిగా ఉండదనేది మనం లేఖనాలని గ్రహించగలుగుతూ వస్తాం. ఇక్కడ మనం ఐగుప్తుని గురించి చూస్తూ వచ్చినప్పుడు మరి దేవుడు వారిని శిక్షించి వారిని దండించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఒక సమయం వస్తుంది, మోషేతో దేవుడు చెప్తున్న ఈ మాటలను బట్టి గమనిస్తుంటే తప్పక వారిని వెలపలకి తీసుకుని వస్తాను. ముందుగానే దేవుడు చెప్తున్నాడు, దేవుడు చెప్పి చేస్తున్నాడు, దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేటువంటి వాడు. దేవుడు ముందుగానే తెలియచేసి ప్రతి కార్యమును జరిగించటం మరి ఫరోకు ఎంతో స్పష్టంగా దేవుడు చెప్తున్నప్పటికీ ఫరో హృదయం అయితే తిరిగి కఠినపరచబడుతూనే వచ్చినట్లుగా మన తర్వాత భాగాల్లో కూడా చూస్తూ రాగలం. కనుక ఇక్కడ చూస్తున్నాం 12వ అధ్యాయం 51వ వచనం అంటాడు, నిర్గమాకాండం 12:57లో మరి నేను వారిని వెలపలికి రప్పించేదను అంటాడు. రప్పించెను అని వ్రాయబడింది 12:51లో. యెహోవా ఇశ్రాయేలును వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశం నుండి వెలపలికి రప్పించాను. కనుక దేవుని యొక్క కార్యములు మరి ఎంతగా ఆటంకపరచబడడానికి భూమి మీద ప్రయత్నించినప్పటికీ ప్రభు యొక్క ఉన్నతమైన సంకల్పంలో ఉన్నటువంటి వారిని తప్పక ఆయన విమోచించడానికి ఇష్టపడుతున్నాడు. ఇలా వారి కొరకై తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ రక్తము ద్వారా
మరి ప్రతి పాపిని కడగాలని ప్రవేశపడుతున్నాడు. ప్రతి మోకాలు ఆయన నామను బట్టి వంగాలని ఇష్టపడుతున్నాడు. ప్రతి నాలుక తండ్రి దేవుని మహిమార్థమై మరి యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించాలనేది ప్రభు కోరుతున్నాడు. కనుక ఆయనకు ఉన్నతమైనటువంటి ఉద్దేశము మరి రుజువుపరచడానికి ఈ పాపపు ఆ లోకములో పాపపు దాసత్వంతో నిన్నటువంటి వారిని దేవుడు తిరిగి స్వార్థ ద్వారా నేటికి పిలుస్తున్నాడు. ఒకవేళ ఎవరైనా సాతాను చేత బంధింపబడి ఇంకా దేవుని యొక్క అనుగ్రహములకు దూరస్తులుగా ఉంటాయి, మరి ఈ రాత్రి ప్రభు నిన్ను కూడా విమోచించాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే పాప బంధకం అనేటువంటిది మనుషుని నిత్యమైనటువంటి నాశనములోనికి, నరకములోనికి, అగ్ని ఆరదు పురుగు చావదు అనేటువంటి అనుభవంలోనే తీసుకుని వెళ్ళేటువంటిది. కనుక అట్టి స్థితి నుండి తప్పించడం అనేది దేవునికి ఉద్దేశంగా కనబడుతుంది. కనుక ఇశ్రాయేల్ ప్రజలను ఏ రీతిగా విమోచించినాడు, అలాగే క్రీస్తు యేసునందు పాపి అయినటువంటి మానవుడు కూడా మరి విమోచించి తన నిత్యమైనటువంటి రాజ్యమునకు కారకుడిగా చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. తనకు మాడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రిని దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చినాడు. కీర్తన 2వ అధ్యాయంలో చూడండి, దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఆయన ఇస్తున్నటువంటి ప్రమాణ వాగ్దానాన్ని చూస్తూ వచ్చినప్పుడు మరి ఏ రీతిగా ఆయన ప్రమాణం చేస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకును సొత్తుగా ఇచ్చేదను. కనుక దేవుడు తన తండ్రి దేవుడు కుమారుడైనటువంటి తన మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, భూమిని దిగంతముల వరకు నేను నీకు సొత్తుగా ఇస్తాను, జనములను మరి నీకు స్వాస్థ్యముగా ఇస్తాను అని వాగ్దానము మనం ఇక్కడ చదువుతూ వస్తున్నాం. అంటే తగిన సమయంలో ప్రభు మరి తన యొక్క పరిపూర్ణతను రుజువుపరచుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అనగా విమోచించబడవలసినటువంటి ప్రతి వారిని ఆయన విమోచించడం కనుకైనటువంటి తన కార్యాన్ని నెరవేర్చాలనేది దేవుని యొక్క ప్రణాళికగా చూస్తున్నాం. ఈ భాగాన్ని చూస్తూ వచ్చినప్పుడు మరి దేవుడు మోషేకు ఇచ్చినటువంటి ఆ మాటలు ఈ 7వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో మనం చూస్తూ రాగలం. అయితే చివరి వచనంలో మరి ఫరో ఎదుట నిలబడినటువంటి మోషే అహరోనుల యొక్క వయస్సును గురించినటువంటి ప్రస్తావన కూడా ఈ వచన భాగంలో మనం చూస్తాం. మోషే మరి 80 ఏండ్ల వాడుగాను, అహరోను 83 ఏండ్ల వాడుగాను మరి మనకు లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. అనగా సహోదరులు ఇరువురి మధ్యలో 3 ఏండ్ల ఎడబాటు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి పరిశుద్ధాత్ముడు మరి వారి యొక్క వయస్సును కూడా దేవుని యొక్క లేఖనాల్లో గ్రంథస్థం చేయడం అనేది ఎంతో ప్రాముఖ్య అంశంగా మనకు చూపిస్తూ ఉంది. తర్వాతి భాగంలోనికి మనం వెళుతుంటే దేవుడు మరి 8-9 వచనాల్లో మాట్లాడుతున్నటువంటి సందర్భం చూడండి. 8-9 వచనాలు, మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లైనను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యం కనుపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకుని ఫరో ఎదుట దానిని పడవేయము, అది సర్పమగును. కనుక ఇక్కడ మరి జ్ఞాపకం చేస్తున్నాడు, మోషే అహరోనులిద్దరితో మాట్లాడుతున్నాడు దేవుడి భాగంలో. ఈ 2 వచనాలు చూస్తూ వచ్చినప్పుడు మోషే అహరోనులతో మాట్లాడుతున్నాడు. మొదటి 7 వచనాల్లో కేవలం మోషేతోనే మాట్లాడుతూ వచ్చినట్టు ఉంది. కానీ 8-9 వచనాల్లో చూస్తుంటే దేవుడు ఇరువురితో కలిసి మాట్లాడినట్టుగా ఉంది. వారు వెళ్ళి చేయవలసినటువంటి కార్యం ఏంటి అంటే మరి మోషే ఎత్తునటువంటి ఆ కర్ర, దేవుని కర్ర అని పిలవనటువంటి ఆ కర్రను తీసుకుని మరి వారు ఫరో ఎదురుగుండా వెళ్ళాలని, ఆ కర్రను మరి ఫరో ఎదుట మరి కొన్ని మహత్కార్యాలు లేక సూచక క్రియలు చేయాలన్నది దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. అది కేవలము ఫరో వారిని కోరినప్పుడే వారు దాన్ని చేయవలసి ఉంటుంది. కనుకనే ఫరో అంటాడట, నీ శక్తి ఏంటో చూపించు అని అంటున్నప్పుడే ఆ కార్యం చేయమని చెప్తున్నాడు. అంటే ఏ సమయంలో కార్యం జరిగించాలనేది కూడా దేవుడు ఎంత తేటా అయినటువంటి విధానాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. కొన్ని ప్రాయములు మనుషుల యొక్క మరి స్వాభావికమైనటువంటి ఆ ఉద్దేశాలతో మనుషులు తమను తాము ఉప్పొంగి చేసుకోవడానికి కొన్ని కార్యాల లోకంలో చేస్తుండేటువంటి వారు ఉంటారు. మరి అలా కాకుండా దేవుడు మాట్లాడుతున్నాడు, మీ శక్తిని ఫరో కోరినప్పుడే మీరు ఆ కార్యం చేయాలి. అంటే దేవుడు ఏ సమయంలో ఏం చేయాలి, ఎలా చేయాలనేది ఎంతో లోతైనటువంటి వివరణ మనకి ఇవ్వబడుతుంది. సరే, ఈ ముందు భాగానికి ఇంకా మనం వెళుతుంటే మరి మోషే అహరోన్లు ఇప్పుడు 2వ పర్యాయము అనగా 5వ అధ్యాయము
మొదటి వచనంలో మోషే అహరోనులు వెళ్ళి మరి ఫరోను కలుసుకున్నట్టు చూచాం. తిరిగి 7వ అధ్యాయము 10వ వచనంలో వెళ్ళి ఇప్పుడు 2వ పర్యాయము మోషే అహరోనులు ఫరోను కలుసుకోవడానికి సమీపించినట్లుగా చూస్తున్నాం. సమీపించి వారు చేసినటువంటి పని ఏంటి? 10వ వచనం గమనించండి. 10, 11 వచనాలు లేక 12 వరకు చదువుదాం. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతివాడును తన కర్ర పరవేడిసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా చూస్తున్నాం. గమనిస్తుంటే మరి అహరోనుకు మోషే ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. ఫరో కూడా మరి సూచన చూపించాలని జ్ఞాపం చేస్తూ వచ్చాడు. ఒక మహత్కార్యం మా మధ్య చేయాలని కోరినాడు. ఆ మహత్కార్యము దేవుడు ముందుగానే మోషేకు హోరేబు పర్వతంపై ఉన్నప్పుడే దేవుడు సూచనప్రాయంగా 4వ అధ్యాయంలో దేవుడు చేసి చూపించాడు. ఇప్పుడు అదే సూచక్రియను లేక ఆ మహత్కార్యాన్ని ఫరో ఎదుట అహరోను ద్వారా దేవుడు చేయిస్తూ ఉన్నాడు. ఆ కర్ర నేల మీద పడవేయగానే అది కర్రగా కనపరచబడక అది ఒక సర్పముగా అది నిలిచి ఉన్నటువంటి అనుభవం కనబడుతోంది. ఈ సందర్భంలో మరి ఫరో కూడా తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. తన యొద్ద కూడా మరి మాంత్రికులు, విద్వాంసులు లేక మంత్రజ్ఞులు అనేటువంటి వారు ఉన్నారు. వారిని పిలిపించి వారి ద్వారా కూడా మరి వారు కూడా తమ యొక్క మాంత్రిక శక్తులను వినియోగించి లేక తమ యొక్క మాంత్రికమైనటువంటి జ్ఞానము లేక అపవాది యొక్క శక్తిని వినియోగించి వారు కూడా కొంతవరకు మరి ఆ కార్యాన్ని చేయడానికి మరి రుజువు చేయగలిగినటువంటి వారు ఉన్నారు. ఇక్కడ విషయాన్ని గమనిస్తూ వచ్చినప్పుడు మరి దేవుడు చేసినటువంటి సూచక్రియతో పాటు సమానమైనటువంటి సూచక్రియ వారు కూడా చేసినట్టుగా ఉంది. లేకపోతే మోషే అహరోనులు చేసినటువంటి కార్యములతో పాటు వారు కూడా సమానమైనటువంటి కార్యాలు చేస్తున్నారా అన్నట్లుగా ఉంది. వాళ్ళు చేసినటువంటి మాంత్రికులు లేకపోతే మోషేని ఎదిరించినటువంటి వారిని గురించి కూడా తిమోతి పత్రికలో పోసినటువంటి పౌలు రాస్తూ వచ్చినాడు. వారి పేర్లు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. చూడండి, తిమోతి రాసిన పత్రికలో చూస్తూ వచ్చినప్పుడు వారి పేర్లు రాయబడ్డాయి. ఎంబ్రే అనేటువంటి వారి పేర్లు మరి మోషే ఎదిరించినటువంటి వారి పేర్లను గురించి పౌలు అపోస్తలుడు వారి పేర్లను జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. చూడండి, తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. ఎంబ్రే అనువారు మోషేని ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. కానీ ఇక్కడ భాగాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చినప్పుడు మరి ఎంబ్రే అనేటువంటి వాళ్ళు కూడా మరి చాలా మరి విద్వాంసులని మరి తిరిగి మంత్రజ్ఞానం కలిగినటువంటి వారు లేక మంత్రజ్ఞులని మనం భాగాన్ని బట్టి గమనిస్తూ ఉన్నాం. వారు కూడా ఏం చేస్తూ వచ్చినారంటే మోషే అహరోనులు ఆ కర్రను నేల పడవేసినప్పుడు ఏ రీతిగా వారు సర్పమైతో వచ్చిందో లేక పాముగా తయారవుతూ వచ్చిందో అదే రీతిగా వారు పడేసినప్పుడు కూడా వారి కర్రలు కూడా మరి సర్పములుగా పాములుగా మార్చబడుతూ వచ్చినాయి. ఆ తదుపరి ఇంకా గమనిస్తుంటే మరి అహరోను యొక్క కర్ర మరి ఆ వారి యొక్క కర్రలను మృంగివేసినటువంటి అనుభవం కూడా మరి 12వ వచనంలో చూస్తున్నాం. మెట్టికి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే దేవుని యొక్క శక్తి క్రమక్రమంగా బయలుపరచబడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఒకే పర్యాయం దేవుడు పరిపూర్ణమైనటువంటి తన శక్తిని కనపరచడం లేదు, కానీ మరి ఫరో యొక్క హృదయంలోనికి తన శక్తిని వెల్లడి చేయడానికి దేవుడు ఇంకా మరి ఆ సమయము ఇస్తున్నటువంటి వాడు. ఎందుకంటే మరి ఇక్కడ వారు చేయగలిగినటువంటి శక్తిని బట్టి మనం ఆలోచన చేస్తే దేనికి వాక్యంలో రాబడిన మాటలు గమనిస్తుంటే సాతానుకు కూడా మరి మహత్కార్యాలు చేసే శక్తి, సూచక్రియలు చేసేటువంటి శక్తి, జనులను మోసగించేటువంటి శక్తి కలదని దేనికి వాక్యం సాతాను గురించి కూడా మరి గ్రంథస్థం చేయబడుతూ వచ్చింది. చూడండి, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము
తెస్సలోనికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక పోయిరు గనుక విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించు వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి ఉండును. కనుక సాతాను కూడా బలమైన కార్యాలు చేయగలడట. దేవుడు చేసేటువంటి కార్యములంత పరిపూర్ణమైన కార్యాలు చేయకపోయినా వాడు కూడా తన యొక్క సామర్థ్యాన్ని, తన శక్తిని వెల్లడి చేసి ఆ దేవుని ప్రజలైనటువంటి వారిని, లేకపోతే ప్రజలైనటువంటి వారిని మోసగించగలుగుతాడు. మరి అవిధేయులైనటువంటి వారిని మోసగించగలుగుతూ వస్తాడు. లేకపోతే అవిధేయులైనటువంటి వారికి గ్రుడ్డితనం కలిగిస్తాడు అంటాడు. 2 కొరింథీ పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే మరి అవిశ్వాసులైనటువంటి వారికి మనోనేత్రాల గ్రుడ్డితనం తీసుకొస్తాడు. అంతేకాదు విశ్వాసం విషయమై భ్రష్టత్వంలోనికి వెళ్ళినప్పుడు మరి అనేకులను మరి నష్టపరిచేటువంటి వాడుగా కూడా ఉంటాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనంలో కూడా చూస్తుంటే వాడు చేసేటువంటి చర్యను గురించి సాతాను కూడా మరి సూచక్రియలు చేసేటువంటి అనుభవాన్ని గురించి గ్రంథకర్త జ్ఞాపం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలను చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములో మండు అగ్నిగుండములోని ప్రాణములతోని వేయబడిరి. ఇక్కడ మనం గమనిస్తూ వాడికి కూడా ఉండేటువంటి శక్తిని గురించి వ్రాయబడి ఉంది. వాడు కూడా మరి సూచక క్రియలు చేయగలడట. సాతాను కూడా సూచక్రియలు చేయగలడు, మహత్కార్యాలు చేయగలడు. దేవుని కార్యములతో పాటు సమానమైనటువంటి శక్తిని కొంతవరకు వెల్లడి చేయడానికి సాతానుకు కూడా మరి సామర్థ్యం ఉందనేది దేనికి వాక్యలో చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, చూడండి దానియేలు గ్రంథంలో కూడా చూస్తుంటే 11వ అధ్యాయము 32వ వచనంలో వాడు తన ఇచ్చకపు మాటల చేత మరి మోసగించేటువంటి వాడుగా ఉంటాడని దానియేలు మరి గ్రంథస్థం చేస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు అతడు ఇచ్చక మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరచుకొనును. ఎవరు బలహీనులో అలాంటి వారిని వశపరచుకునేటువంటి అపవాదిక శక్తి కనపరచబడుతుంది. కనుక ఫరో బలహీనుడు కనుక మరి మోషే అహరోనుల ద్వారా దేవుడు చేయించినటువంటి సూచక క్రియను అతడు మరి తన సామర్థ్యము లేక సాతాను సామర్థ్యంతో రుజువు చేసుకున్నాడు. కనుక ఇప్పుడు 13వ వచనంలో చూస్తుంటే నిర్మాకాండ 7వ అధ్యాయం 13వ వచనంలో చూస్తుంటే ఫరో హృదయము మరలా కఠినమాయను, అతడు వారి మాట వినకపోయేను అని వ్రాయబడింది. కారణం ఏంటంటే మరి తన యుద్ధ ఉండేటువంటి వారు కూడా అదే కార్యం చేయగలుగుతున్నారు. సాతాను వారి ద్వారా కూడా అనేక కార్యాలు చేయించగలుగుతూ వచ్చాడు. ఒకవేళ వారి పేర్లు రాయబడినట్టు పౌలు చెప్పినట్లుగా ఇవన్నీ ఎంబ్రే అనేటువంటి వారు చాలా మరి మాంత్రిక జ్ఞానం విరిగినటువంటి వారు ఉండొచ్చు. లోకంలో కూడా అలాంటి అనుభవం ఉంది. లోకంలో అనేకులు మరి తమ శక్తి సామర్థ్యాలను వినియోగించి దేవుని కార్యాలను మరి తో పాటు సమానమైనటువంటి ఆ చెడు కార్యాలు చేయడానికి, సత్యమునకు భిన్నమైనటువంటి కార్యాలు చేయడానికి అవకాశం ఉంది. కనుకని మనం తిమోతి పత్రికలో చదువుకుంటూ వచ్చినట్లుగా 2వ పత్రికలో మరి ఆ సత్యము నుండి తప్పిపోయినటువంటి వారు అనేకులు ఉంటున్నారు. కారణం ఏంటంటే మరి లోకం యొక్క ఆకర్షణలలోనే లోకంతో పాటు మరి కలిసి వచ్చేటువంటి స్థితిగతులపై ఆధారపడి దైవికమైనటువంటి సత్యమును ఎదిరించేటువంటి వారై ఉండి దుర్నీతికి లోబడేటువంటి వారు ఉంటున్నారు అనేది దేనికి వాక్యం హెచ్చరిస్తుంది. మెట్టికి ఇక్కడ జ్ఞాపం చేసేది ఏంటంటే ఆ సర్పము మరొక సూచనగా కూడా మనం జ్ఞాపం చేసుకోవచ్చు. ఎందుకంటే ఐగుప్తు దేశాన్ని పరిపాలించేటువంటి ఫరో ధరించేటువంటి ఆ కిరీటంపై మరి సర్పం యొక్క రూపమును వారు ధరించేటువంటి వారికి ఉంటారు. కనుక మరి ఫరో సర్పం యొక్క రూపముని కిరీటంగా కలిగినటువంటి వాడికి ఉంటాడు. ఒకవేళ అది ఐగుప్తుకు ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఐగుప్తు దేశానికి ఒక అధికార సూచనగా, చిహ్నంగా అది కనబడుతుంది.
సర్పం అనేది ఐగుప్తు దేశానికి ఒక సూచనగాను చిహ్నంగాను కనబడుతుంది. ఆ సర్పముని తన కిరీటంగా ధరించుకుని ఆ దేశాన్ని పరిపాలించేటువంటి రాజు లేక ఫరోలు మరి ఆ విధాన్ని అనుసరిస్తూ వచ్చినటువంటి సందర్భం బైబిల్లో మనం లేక ఆ చరిత్రలో చూడవచ్చు, లేఖనాల్లో కూడా మనకు కనబడేటువంటిదిగా ఉంటుంది. కనుకనే దాన్ని ధరించుకునేటువంటి వారై మరి ఆ సాతానుకు సూచనతో కూడినటువంటి ఈ లోకాధిపతి అయినటువంటి అపవాదికి సూచనతో కూడినటువంటి ఆ కార్యాన్ని వారు మరి ఆ ధరించేటువంటి వారికి ఉంటారు. మరి అలాంటి ఆ సూచనను మరి ఇక్కడ మనం చూడగలుగుతూ వస్తున్నాం. అట్టి సూచనకు మరి ఆ ఆధారమైన లేకపోతే సూచనప్రాయమైనటువంటి దానిపై దేవుడు ఏం చేయగోరుతున్నాడంటే తీర్పును తీర్చాలని కోరుతున్నాడు. అందుకే ఐగుప్తు దేవతలన్నిటికీ నేను తీర్పు తీరుస్తాను అని దేవుడు ముందుగాని ఆ 12వ అధ్యాయం 57వ వచనంలో మనం చదువుకుంటూ వచ్చినట్లుగా మరి ఐగుప్తు దేవతలన్నిటికీ ఒక సమయంలో దేవుడు తీర్చిపోతున్నాడు. అనగా సాతానుకు తీర్పు తీర్చబోతున్నాడు, ఫరోకు తీర్పు తీర్చబోతున్నాడు, లేక ఫరో పరిపాలిస్తున్నటువంటి ఐగుప్తు ప్రజలందరికీ తీర్పు తీర్చబోతున్నాడు, ఐగుప్తు దేశం నుండేటువంటి సకల దేవతలకు తీర్పు తీర్చబోతున్నాడు. ఆ సమయం కొరకై మరి దేవుడు ఆ విధములో మరి వారు వెళుతున్నటువంటి వారికి ఉన్నారు. కనుక ఈ భాగాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు మరి అహరోను యొక్క కర్ర మిరింగేస్తూ వచ్చింది మిగతా కర్రలను. కనుకనే వెంటనే మరి మోషే అహరోన్లు మరి ఫరో వారిని లక్ష్య పెట్టినటువంటి కారణం చేత ఫరో అహరోన్లు ఆ చోటు నుండి వారు వైదొలికి మరలా వారు ఉండేటువంటి స్థలానికి వెళ్ళిపోతూ వచ్చారు. ఇప్పుడు మరలా తిరిగి ఆ దేవుడు వారిని దర్శించి మోషే అహరోన్లను మరలా బలపరుస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రతి సందర్భంలో కూడా వారు వెళ్ళి వచ్చిన ప్రతి సందర్భంలో కూడా దేవుడు మోషే అహరోన్లను దర్శిస్తూ వచ్చినాడు, తిరిగి తిరిగి వారిని పలకరిస్తూ వచ్చినాడు, తిరిగి తిరిగి వారిని ధైర్యపరుస్తూ వచ్చినాడు. అనగా దేవుని కార్యములను చేసేటువంటి వారి పక్షంగా దేవుడు నిలిచి ఉండి తన శక్తి గల బాహు చేత గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎందుకంటే మరి మనం చదువుకున్నాం మరి దానియేలు గ్రంథం 11:32లోనే 2వ భాగంలో చూస్తే తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి ఆ గొప్ప కార్యాలు చేసేటువంటి వారుగా ఉంటారని. అంతేకాదు సంఖ్యాకాండం న్యాయాధిపతి గ్రంథము 5వ అధ్యాయం చివరి వచనంలో కూడా చూస్తే ఆయనను ప్రేమించి వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారని రాస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలైనటువంటి వారిని దేవుడు వెనక ఉండి వారిని ఉద్ధరించేవాడు. 16వ అధ్యాయం మార్క్స్ వార్త చివరి వచనంలో కూడా అంటాడు, ఆయన మరి వెనువెంట తన భక్తులతో పాటు ఉండి మహత్కార్యముల ద్వారా సూచక్రియముల ద్వారా మరి ఆ తన వాక్యమును స్థిరపరుస్తూ వచ్చినటువంటి సందర్భాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇక్కడ మనం ఇంకా గమనిస్తూ ఉంటే మరి ఇంచుమించుగా మరి 14వ వచనం నుండి 19వ వచనం వరకు దేవుడు మరలా మోషే అహరోనులను బలపరుస్తున్నటువంటి సందర్భాలే లేక దేవుడు ఏమి చేయబోతున్నాడో వాటిని గురించినటువంటి వివరణని మనం చూస్తూ రాగలం. ఎందుకంటే వారు తదుపరి చేయవలసినటువంటి మరొక సూచక క్రియ కూడా లేకపోతే మహత్కార్యం కొరకు కూడా మోషే అహరోనులను మరి నడిపింపిస్తూ ఉన్నాడు. అంటే వారు మరలా ఫరోను కలుసుకోవాల్సింది. ఇప్పటికీ 2 పర్యాయాలు కలిసినారు. ఇప్పుడు 3వ పర్యాయం వెళ్ళి వారు ఫరోను కలుసుకోవాల్సినటువంటి సందర్భము వారికి దేవుడు మరి సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ 14 నుండి 19 వచ్చిన వరకు ఉండేటువంటి సందర్భం అంతా మనం చదువుతుంటే దేవుడు ఏమి చేయాలని కోరుతున్నాడంటే మరలా తన ప్రజలైనటువంటి వారిని విడిపించి కఠినమైనటువంటి ఆ ఫరో హృదయంలో మరలా మరి ఆ దేవుని కార్యాలను నెరవేర్చడం ద్వారా తనకు మరలా తన మనసును ఒప్పింప చేయాలనేటువంటి ప్రయత్నం దేవుడు చేస్తూనే మరి ఎటువంటి కార్యం చేయాలని తర్వాత ఇష్టపడుతున్నాడంటే ఐగుప్తు దేశమంతటిలో కూడా మరి ఉండేటువంటి నీటిని రక్తముగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఐగుప్తు దేశంలో ఉండేటువంటి ఆ నదులన్నిటిలో మరి ముఖ్యంగా మరి ఐగుప్తు దేశంలో ఉండేటువంటి నైలు నది ఎంతో ప్రాముఖ్యమైంది. మరి ఆ ఐగుప్తు దేశం యొక్క పరివాహక ప్రాంతంలో సారవంతమైనటువంటి నేల, మరి ఆ సారవంతమైనటువంటి ఆ పంటలు పండేటువంటి స్థలం నైలు నది యొక్క పరివాహక ప్రాంతం ఎంతో కూడా సారవంతమైనటువంటిదిగా ఉంటుంది. మరి దాని నీటిని వారు త్రాగేటువంటి వారుగాను, దాని నీటిని వారు సేద్యం చేసుకోవడానికి వినియోగించేటువంటి వారుగాను, దాని నీటిని విధమైనటువంటి అనుభవాల కొరకు వినియోగపరిచేటువంటి వారు. ఇప్పుడు దేవుడు వారి దేశంలో ఉండేటువంటి ఆ నదిలో ఉండేటువంటి నీళ్లు, లేకపోతే ఆ గుంటలలో, లేకపోతే ఆ చెరువులలో, ఇంకా
వారు ఎక్కడ పాత్రలో సిద్ధపరచుకునేటువంటి నీటిని కూడా దేవుడు ఏం చేయగోరుతున్నాడంటే మరి రక్తముగా మార్చాలని దేవుడు కోరుతున్నాడు అని మోషే అహరోనులకు చెప్తూ ఉన్నాడు. కనుకని మరి ఆ మాటను తీసుకునేటువంటి మోషే అహరోనులు ఇప్పుడు వారు ఫరో మరి ఆ నది యొద్దకు వచ్చినప్పుడు వారు వెళ్ళి అతను కలుసుకున్న వాళ్ళని మరి వారికి జ్ఞాపం చేయట చూస్తాం. చూడండి, దేవునికి వాక్యాలను మనం చూస్తూ వచ్చినప్పుడు వారు కలవలసినటువంటి సమయం జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. 15వ వచనం నిర్గమాకాండం 7:15 ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళము, ఇదిగో అతడు ఏటి దరికి పోవును, నీవు అతన్ని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలచి పాముగా చెబడిన కర్రను చేత పట్టుకొని అతనిని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు హెబ్రీల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను, నీవు ఇదివరకు వినకపోతివి. ఈ మాటలు జ్ఞాపం చేయాలి. అంతేకాదు మరి నా చేత ఉండేటువంటి కర్రతో నేను ఈ యొక్క నదిని కొడితే ఇది రక్తముగా మారిపోతుంది అని ఫరోకి హెచ్చరిక పంపించాలని మరి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి ఆ రీతిగాని మరి 2వ పర్యాయం ఈ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినప్పుడు మోషే అహరోనులు 2వ పర్యాయము లేక 5వ అధ్యాయం నుండి చూస్తూ వస్తుంటే 3వ పర్యాయము మరి మోషే అహరోనులు ఫరోను కలుసుకోవడానికి వెళుతున్నట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఈ అధ్యాయాన్ని బట్టి చూస్తుంటే వారు కలుసుకునేటువంటి సమయం చూడండి. 20వ వచనం యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడెను, ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపుకొట్టెను, ఐగుప్తులు ఏటి నీళ్లు త్రాగలేకపోయారు, ఐగుప్తు దేశం అంతటను రక్తం ఉండెను. ఈ అనుభవం చూస్తూ వచ్చినప్పుడు ఐగుప్తు దేశం అంతా కూడా మరి ఏ రీతిగా వారు ఉండేటువంటి అనుభవాలు ఉంటూ వచ్చినాయో చూస్తుంటే 18వ వచనం చూడండి. 18, 19 వచనాలు. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపుకొట్టును, ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తులు అసహ్యపడదురని చెప్పుమనెను. 19వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకుని ఐగుప్తు జలముల మీదను అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి కుంటల మీదను నీ చేయి చాపమను, అవి రక్తమగును. ఐగుప్తు దేశం అందంతటను మ్రాను పాత్రలోను రాతి పాత్రలోను రక్తముండునని అతనితో చెప్పమని. చివరికి చూడండి, వారు త్రాగడానికి వెళ్ళేటువంటి ఆ పాత్రలు రాతి పాత్రలే కానీ మరి తిరిగి ఆ మ్రానులతో చేసుకున్నటువంటి పాత్రలే కానీ వాటిలో కూడా రక్తమే. అనగా ఐగుప్తు దేశం అంతటా ఎక్కడ చూచినా త్రాగడానికి నీళ్లు దొరకనంతటి కఠినమైనటువంటి శిక్ష ఐగుప్తు దేశానికి దేవుడు విధించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అంటే దేవుని యొక్క తీర్పు ఏ రీతిగా ఉండబోతుందో అంచెదినాల్లో మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కాలంలో కూడా మరి భూమి మీదకి ఆయన అట్టి విధమైనటువంటి తీర్పుని మరి ప్రకటన గ్రంథకర్త జ్ఞాపకం చేస్తూ వస్తాడు. మరి ఒక దినం రాబోతుంది, మరి ఆ దేవుని యొక్క కోపాగ్ని మానవులపై రాబోతుంది. అది భూమి మీద కూడా రక్తము అనేది మరి కానవచ్చేటువంటి ప్రమాదం కనబడుతుంది. అయితే ఇప్పుడు ఐగుప్తులో సూచనప్రాయంగా చూస్తూ వచ్చినప్పుడు ఐగుప్తు లేనటువంటి వారిపై దేవుడు విధిస్తున్నటువంటి శిక్ష మోషే అహరోనుల ద్వారా మరి వారిలో ఏ విధమైనటువంటి క్షేమము లేనటువంటి స్థితిలోనికి వారు వెళ్ళిపోతూ వచ్చారు. వారు త్రాగడానికి నీళ్లు లేనటువంటి స్థితి, ప్రజలు అసహ్యపడేటువంటి స్థితి. అలాంటి స్థితిలోనికి మరి ఐగుప్తు దేశం తీసుకుని వెళ్ళబడింది. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి యొక్క జలదేవతపై లోకంలో చూస్తాం, జలాన్ని ఒక దేవతగాని మరి కొలిచేటువంటి అనుభవములు లోకంలో చాలా మరి సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే వారి జలమును దేవుడు ఏం చేస్తున్నాడు, తృప్తి లేనటువంటి జలము అనేది కూడా మరొక రకంగా చెప్పాల్సి వస్తే భౌతికమైనటువంటి తృప్తికి లేకపోతే భౌతికమైనటువంటి ఆర్థిక స్థితికి కూడా ఒక సూచనగానే మనం చూడవచ్చు. మరి నీరు ఎక్కడ సమృద్ధిగా ఉంటుందో అక్కడ అన్ని రకాలైనటువంటి క్షేమదాయకమైనటువంటి అనుభవాలు ఉంటాయి. మరి ఏ రకమైనటువంటి పోషణపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు,
సారవంతమైనటువంటి అనుభవాలు ఉంటాయి. మరి అక్కడ చక్కగా మరి నీరు సమృద్ధిగా ఉన్న చోట్ల అవి చక్కనైనటువంటి మొక్కలు పెరుగుతూ ఉంటాయి. మరి ఎంతో పచ్చిక ఉంటుంది, పశు సంపద పెరుగుతుంది, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉంటుంది, ప్రజలు ఎంతో సంతోషభరితంగా ఉండడానికి మరి అనుభవం ఉంటుంది. మనం 23వ కీర్తనలో చూస్తే దేవుడు అంటాడు కదా, మరి పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలం లేదా ఆయన నన్ను నడిపిస్తున్నాడు అంటే రాస్తూ వస్తాడు. అంటే ఎక్కడ జలం ఉంటుందో అక్కడ ఎదిగేటువంటి వృక్షాలకు కానీ, లేకపోతే పచ్చికకు కానీ, లేదా పశువులకు కానీ, పక్షులకు కానీ, జలచరాలకు కానీ, సృష్టిలో ఉండేటువంటి ప్రతి వాటికి ఎంతో అనువైనటువంటి వాతావరణం ఉంటుంది. అలాంటి మరి దానిని బట్టి తద్వారా వచ్చేటువంటి ఆదాయం కానీ, దాని ద్వారా వచ్చేటువంటి పోషణ కానీ, దాని ద్వారా వచ్చేటువంటి లాభదాయకమైనటువంటి ప్రతి పరిస్థితి కానీ దానిపై ఆధారపడి ఉంటాయి. నీరు అనేది ఎంతో ప్రాముఖ్యం. కనుకనే ఇది నాలో చూస్తూ ఉన్నాం. మరి నీటిని భౌతికంగా కూడా ఎంతో అశ్రద్ధగా వాడేటువంటి వారు అనేకులు ఉంటారు. వదిలేసి విడిచిపెట్టేటువంటి అనుభవం. మరి ఆ నీరు ఎంతో ప్రాణముతో కూడా పోల్చి రాస్తూ ఉంటారు. మరి కొంత జ్ఞానం ఎరిగినటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు నీటి యొక్క విలువ చాలా గొప్పదని. అయినప్పటికీ అనేకులు అలాంటి అశ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఇక్కడ ఐగుప్తులో చూస్తూ వచ్చినప్పుడు నిజంగా ఎంతో కొదువైనటువంటి పరిస్థితులు ఒకవేళ వాక్యం కూడా పోల్చి చూడవచ్చు. జలం అనేది దేవునికి వాక్యానికి కూడా సూచన కాబట్టి, మరి దేవునికి వాక్యము లేనటువంటి ఆ కరువు గురించి భక్తుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అంటే భౌతికమైనటువంటి సమృద్ధి లోకంలో ఉండొచ్చు, కానీ దేవుని వాక్యము అనగా దైవోపదేశం దొరకనటువంటి కాలం ఉంటుంది. దేవుని యొక్క మేలైన సందేశం మనకు లేనటువంటి మరి అది మనకు దొరికినప్పుడే, అది మనకు అందుబాటులో ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని మన జీవితంలోనికి స్వీకరించేటువంటి వారు వింటారు. చాలా పర్యాలు దేవుని యొక్క వాక్యము మరి వెనక పెడచెవిని పెట్టేటువంటి వారి అనుభవాలు అనేక లెక్క జీవితాల్లో చూస్తాం. కనుకనే ఇక్కడ ఐగుప్తులోని చూస్తూ వచ్చినప్పుడు మరి ఎంతో క్లిష్టమైన పరిస్థితుల మధ్య వారు వెళుతున్నారు. కేవలం ఫరో ఇంకా ఏదో తన యొక్క శక్తి సామర్థ్యాలు చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడే తప్ప అతనిలో ఏ రకమైనటువంటి పశ్చాత్తాపము, మార్పు అనేది మనకు కనబడటం లేదు. కనుక అతను ఏం చేస్తున్నాడంటే తన ఎదురు ఉండేటువంటి మంత్రజ్ఞులను మరలా పిలిపించాడు. వారు కూడా అలా చేసేటట్టుగా చేయగలిగాడు తప్ప తర్వాత వచనాలు గమనిస్తుంటే మరి తన యొక్క హృదయాన్ని కఠినపరుచుకొని ఇశ్రాయేలు ప్రజలను తనకు దాసులుగా చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడే తప్ప పశ్చాత్తాపం అతనిలో కనపడటం లేదు. అందుకే దైవజనులు పాటలు రాస్తూ వచ్చారు, కరువు రణము మరణము చూచి కలుగదు మారు మనస్సు అని. కొన్ని పర్యాలు కరువు చూసినప్పుడు, రణము లేక యుద్ధము చూసినప్పుడు, లేకపోతే మరణము చూసినప్పుడు, ఆకలి చూసినప్పుడు, కొదువలు చూసినప్పుడు మనుషులకు మారు మనసు రాకపోవచ్చు. కానీ మరి దైవ చిత్తానుసారమైనటువంటి ఆ దుఃఖమే మనుషుని యొక్క జీవితంలో రక్షణార్థమైనటువంటి మారు మనసును తీసుకుని వచ్చేదిగా ఉంటుంది. ఇలా మనం చేసేటువంటి ఏ రకమైనటువంటి ప్రయత్నాలు కూడా మనుషుల్లో పశ్చాత్తాపాన్ని తీసుకుని రాలేవు, మారు మనసుని తీసుకుని రాలేవు. వీళ్ళ మనం చేసేటువంటి ఆ భౌతికమైన లేకపోతే లోక సంబంధమైనటువంటి జ్ఞానం అనుసరించేటువంటి నీతి క్రియలు కూడా మనలోనికి మార్పు తీసుకుని రావు, హృదయాన్ని పరివర్తనలోని తీసుకుని రాలేవు, హృదయాన్ని శుద్ధి చేయలేవు. కనుకని ఎవరు కానీ ఏ సహోదరుడు కానీ తన సహోదరునికి ఎవరికై విమోచన కార్యం చేయలేడు అని చెప్తాడు. కీర్తన గ్రంథం 49వ అధ్యాయంలో మనం చదువుతూ వచ్చినప్పుడు. కనుకని ప్రేమగల ప్రభు తన కృప చేత మనల్ని ఇంకా కనికరించి కొన్ని పర్యాలు శిక్షించి, కొన్ని పర్యాలు దండించి తన మంచి మార్గంలోని తీసుకుని వచ్చినప్పటికీ కూడా మనం లోబడకపోతే మరి దేవుని యొక్క చేయి ఏ రీతిగా మరి ఐగుప్తులను తీర్పు తీరుస్తూ వచ్చిందో, ఐగుప్తులకి ఎలాంటి శిక్షణ విధిస్తూ వచ్చినాడో మనం చూస్తూ వచ్చినాం. మరి ఫిలిస్తీయులైనటువంటి వారిపై దేవుని హస్తము అష్టోది అనేటువంటి పట్టణంలో, గాతు అనేటువంటి పట్టణంలో వారి ప్రజలు ఎలాంటి ఆ దేవునికి భారమైనటువంటి చేయి వారి మీద మోపడుతూ వచ్చిందో చూస్తూ వచ్చినాం. 38వ అధ్యాయంలో కూడా దావీదు అంటాడు, నీ చేయి నా మీద బరువుగా ఉన్నది, భారముగా ఉన్నది అంటాడు. కనుకనే దేవుని చేయి మన మీద చాపబడకూడదు, కానీ ఆయన దీవెన హస్తం మాత్రమే మన మీద ఉంచబడాలి. అది కావాలి అంటే మరి ఆయనను ఘనపరిచేవారంగా ఉండాలి, ఆయన మహింపరిచేవారిగా ఉండాలి, ఆయనకు విధేయులంగా ఉండాలి, మన పొరపాట్లను విషయమై పశ్చాత్తాపడేటువంటి వారిగా ఉండాలి. అయితే ఇక్కడ చూస్తూ వచ్చినప్పుడు ఫరో ఏమాత్రం మోషే అహరోనుల మాట వినకపోయేను రాయబడింది. అతని మనసు ఏమాత్రము లోబడలేనటువంటిదిగా ఉంటూ వచ్చింది. చూడండి
23వ వచనం, నిర్గమకాండం 7వ అధ్యాయము 23, 24 వచనం. 22 చివరిలో రాస్తున్నాడు, అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను, జరిగిన దానిని మనస్సున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. కనుక తనకి మనసులో కూడా పెట్టుకోవటం లేదు. అయ్యో ఇంత నష్టం జరిగింది, ఐగుప్తు దేశంలో ఎంత కష్టకరమైన పరిస్థితులు వచ్చినాయి, ఇలాంటి పరిస్థితుల మధ్యలో మరి ఒక రాజుగా కానీ, తాను ఎంతో బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తిగా కానీ ఏ రకమైనటువంటి రెస్పాన్సిబిలిటీ అనేది, లేకపోతే తన యొక్క బాధ్యత విషయమైనటువంటి ఆలోచన కానీ అతనిలో లేక మరి మనస్సును పెట్టకపోయాను అని రాస్తున్నాడు. మనసును పెట్టక తన ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తుంది దేవుని యొక్క వాక్యం. అయితే మరి ప్రజలు మరి తమ యొక్క అక్కర కొలది ఆ ఏటి ఒడ్డున త్రవ్వచ్చు, గుంటలు త్రవ్వచ్చు, తమ యొక్క దాహార్తిని తీర్చుకోవడానికి ప్రయత్నించినటువంటి అనుభవాలు చూస్తున్నాం. అనగా ఐగుప్తుపై దేవుని యొక్క తీర్పు ఏ రీతిగా ఉందనేది ఈ వాక్య భాగంలో గమనిస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఈ 7వ అధ్యాయంలో 2 సూచనలు లేక 2 మహత్కార్యములతో కూడినటువంటి అనుభవాలు ఫరో ఎదుట మోషే అహరోనుల ద్వారా దేవుడు చేయిస్తూ వచ్చాడు. అయితే ఫరో ఏమాత్రమూ లోబడక మరి తన మనస్సును, తన హృదయాన్ని కఠినపరచుకుంటూనే వచ్చాడు. కనుక ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. మరి ఫరో హృదయం వలె ఎవరైనా కానీ తమ హృదయాన్ని కఠినపరుచుకుంటే మరి దేవుడు కూడా ఎలా ఉంటాడంటే దయగల వారి వాళ్ళ దయ చూపిస్తాడు, సద్భావం గల వారి వాళ్ళ సద్భావం చూపిస్తాడు. మూర్ఖుల ఎడల దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. కనుక కఠిన హృదయం మార్చాలని దేవుడు పడుతున్నాడు. వీరికి నలిగినటువంటి మనసు దేవునికి ఇష్టమైనటువంటిది అని దేవునికి వాక్యం చెప్తుంది. రాతి గుండె మీలోని తీసివేసి నేను మాంసపు గుండెని మీకు ఇస్తానని చెప్తున్నాడు. ఇది మనం చేయాల్సింది ఒకటే, ప్రభు ఎదుట పశ్చాత్తాపడాలి. మన పతనాలు, మన బలహీనతలు దేవునికి విరోధముగా, దేవుని కార్యములకు విరోధముగా, దేవుని చిత్తమునికి విరోధముగా, దేవుని వాక్యానికి విరోధముగా, దైవ చిత్తము మరి ప్రణాళికకు విరోధముగా మరి మనం ఏమాత్రము దేవుని ఎదుట నిలబడగలిగినటువంటి వారంగా ఉండలేము. ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని, తీర్పు తీర్చినప్పుడు ఆయన నిర్మలుడుగా ఉంటాడు. మరి ఆయన తీర్పు తీర్చగోరినప్పుడు మరి ఏమాత్రము మరి వెనకంజ వేసేటువంటి వాడు కాదు. ఆయన నీతిని అనుసరించి, న్యాయమును అనుసరించి ఆయన తీర్పు తీర్చేటువంటి వాడిగా ఉంటాడు. కనుక నీతి న్యాయములైన సింహాసనానికి ఆధారాలై ఉంటుండగా మరి భయభక్తులతో మరి ఫరో వలె మన హృదయాన్ని కఠినపరచుకోవడం కాదు, కానీ ఫరో వలె మన యొక్క మరి ఆ స్వభావాన్ని కనపరచుకోవడం కాదు, కానీ మన స్వభావాన్ని ప్రభు ఎదుట దిద్దుబాటు చేసుకుంటా అనేది దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎవరు దిద్దుబాటు చేసుకుంటారు, ఎవరు విరిగినటువంటి అనుభవంతో వస్తారు, ఎవరు పశ్చాత్తాపంతో వస్తారు, ఎవరు సరిగ్గా చేసుకోవడానికి కావలసినటువంటి ఆ నమ్మకమైనటువంటి మనస్సును చూపించేటువంటి వారు ఉంటారో అటు వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. కనుకనే తిరిగి తన యొక్క ప్రేమ సందేశాన్ని మనకు వినిపిస్తున్నాడు. తిరిగి ఆయన వైపు మనం తిరగాలని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. లోబడనొల్లైనటువంటి ప్రజల వైపు ఆయన దినమెల్లా తన చేతులు చాపుతున్నాడని ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మన హృదయాలను కఠినపరుచుకొనక మరి ప్రభు ఎదుట సరిదిద్దుకునేటువంటి సహృదయం ప్రభు కావాలని ఇష్టపడుతున్నాడు. కనుక దుష్టత్వము విడిచుటయే దేవునికి ఇష్టం అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో చూడండి 18వ అధ్యాయము. దేవుడు ఎవరిని నాశనం చేయడం దేవుని చిత్తం కాదు, కానీ దుష్టత్వమును విడిచిపెట్టి దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి కార్యము అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21 నుండి చదువుదాం 23 వరకు. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపములోనికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టులు మరణము నొందుట చేత నాకేమైనా సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనని దిద్దుకొని బ్రతుకటే నాకు సంతోషము. ఇదే
ప్రభగు యెహోవా వాక్కు. కనుక దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతకడమే నాకు ఇష్టం. ఆయన మాట వినడమే ఆయనకి ఇష్టం. ఆయనకు విరోధముగా చేసినటువంటి కార్యములన్నింటిని బట్టి పశ్చాత్తాపడమే దేవునికి ఇష్టం. కనుక ఆయన ఎవరు కానీ మరి మరణం నొందుట లేక పాపము మరి క్రియలు చేయటం దేవునికి ఇష్టమైనటువంటి కార్యం కాదు. దేవుని యొక్క కట్టడలను అనుసరించి దేవుని న్యాయ నీతి విధులను అనుసరించి నడుచుకుంటమే మరి దేవుడు అట్టి అనుభవంలోనికి రావాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ఫరో చూస్తూ వచ్చినప్పుడు తనకి ఇవ్వబడినటువంటి తరుణాన్ని, తనకు ఇవ్వబడినటువంటి అవకాశాన్ని అతను ఎంత మాత్రమో సద్వినియోగం చేసుకునేటువంటి వాడుగా లేడు. దేవుడు చూపిస్తున్నాడు, తన శక్తి ఏంటో చూపిస్తున్నాడు, తన ప్రభావం ఏంటో చూపిస్తున్నాడు. అతను కూడా ఏం చేస్తున్నాడు అంటే తన శక్తి ఏదో చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతే తప్ప తన దేవునికి విధేయత చూపించాలా, సృష్టికర్త అనేటువంటి దేవుని కనపరచాలా, ఆయనను మహింపరచాలా, ఆయనకే మరి సంపూర్ణమైన మహిమారోపించాలనేటువంటి ఆ జ్ఞానము అతనిలో రాలేకపోతూ వస్తుంది. అజ్ఞానంతో నింపబడినటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు. అయితే నెబుకద్నెజరు చూస్తూ వచ్చినప్పుడు మరి దానియేలు గ్రంథంలో మనకు కనబడుతూ వస్తాడు. మొదట అతడు కూడా అలాగే మరి తన మూర్ఖ ప్రవర్తన చూపించిన తర్వాత అతడు బుద్ధి తెచ్చుకొని తన యొక్క జీవితంలో పశ్చాత్తాపడినటువంటి అనుభవం మనం చూస్తూ వస్తాం. కనుకని దేవునికి ఉన్నతమైనటువంటి ప్రేమ ఈ రాత్రి మనకు కూడా జ్ఞాపకం చేస్తుంది. ఫరో వలె మన హృదయాలను ఎంత మాత్రము మనము కఠినపరుచుకుంటాం అనేది దేవునికి మరి మహిమ కలిగించేటువంటి కార్యం కాదు. కనుకనే ఈ భాగమును మనం ముగించుకుంటూ వస్తున్నప్పుడు ఫరో ఎంత మాత్రము అతనిలో మరి మార్పు కనబడటం లేదు. కనుక ఈ రాత్రి ప్రభు యొక్క సన్నిధిలోనికి మనం ముగించుకుని వెళ్ళకపోవడము మరోసారి దేవుని ఎదుట మనల్ని మనం దీనులుగా చేసుకుందాం. ఫరో వలె కఠినపరుచుకొని ఆయన శిక్షకు, ఆయన తీర్పుకు, లేకపోతే ఆయన చేయి మన మీద చాపపడేటువంటి స్థితికి, భారమైనటువంటి ఆయన చేయి మన మీద మోపబడేటువంటి స్థితికి మన అనుభవాలు ఉంచుకోక ప్రభు ఎదుటి సరిదిద్దుకున్నప్పుడు ప్రభు తిరిగి నూతనమైనటువంటి తన కృపలతో మన బలహీనతలన్నీ క్షమించి నూతనమైనటువంటి తన కృపలతో నడిపించే సమర్థులైన దేవుడు. కనుక అట్టి దేవునిపై ఆధారపడదాం, సరిదిద్దుకుందాం, ప్రభు యొక్క కృపను సంపూర్ణంగా అనిపించేటువంటి వారంగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్.